విశాఖ ఏయులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 7,000 మంది విద్యార్థులతో కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు కూచిపూడిలో నంబర్ 1 అని విద్యార్థినులు నిరూపించారన్నారు. ప్రతి ఇంటి ఆడపడుచు కూచిపూడి నేర్చుకోవాలన్నదే తమ లక్ష్యమన్న బాబు వచ్చే ఏడాది నుంచి ప్రతి హైస్కూల్లో కూచిపూడి తరగతులు నిర్వహిస్తామన్నారు. అమరావతిలో కూచిపూడి కళాక్షేత్రం నిర్మాణానికి భూమి కేటాయిస్తున్నట్లు తెలిపారు. మంది విద్యార్థులు బ్రహ్మాండంగా కూచిపూడి చేశారు. మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఇది ఒక చరిత్ర. మామూలుగా మీరు చూస్తే ఇంద్రధనుసులో 7 రంగులు ఉంటాయి. ఇక్కడ చూస్తే 7,000 రంగులు కనపడుతున్నాయి. కన్నుల పండుగగా ఉంది. ఈరోజు ఇంకొక పక్క చూస్తే పిల్లలు చూస్తా ఉంటే రెసిడెన్షియల్ స్కూల్లో చదివే పిల్లలు ఎంత చక్కగా బ్రహ్మాండంగా నేర్చుకుని ఈరోజు ఒక చరిత్ర సృష్టించడానికి శ్రీకారం చుట్టారు. చదువులోనే కాదు కూచిపూడిలో కూడా మేమే నెంబర్ 1 అని ప్రూవ్ చేయడానికి ముందుకొచ్చారు. మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తున్నా. మట్టిలో మాణిక్యాలు మీరు. మీకు తెలివితేటలున్నాయి, అందచందాలున్నాయి. మీకు కానీ సహకారం ఇస్తే, చేయూతనిస్తే బ్రహ్మాండంగా రాణించే పిల్లలు ఈ వెల్ఫేర్ హాస్టల్లో ఉండే పిల్లలని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ నాట్యం మన సొంతం, మన రాష్ట్రంలో పుట్టింది. కృష్ణా జిల్లాలో కూచిపూడి గ్రామంలో ఈ నాట్యం ప్రారంభమై అక్కడనే మొట్టమొదటిసారిగా స్థాపించబడి దేశ విదేశాల్లో చాలా ప్రావీణ్యత వచ్చింది. కానీ మనం మాత్రం మర్చిపోయే పరిస్థితికి వచ్చింది. అందుకే ఇటీవల కాలంలో కూచిపూడి మన వారసత్వ సంపద. అంతేకాకుండా దీన్ని కాపాడుకుని భావితరాలకు అప్పచెప్పవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈరోజు చూస్తే దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతోందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. దేశంలో ఎక్కడా లేని విధంగా 500 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే దక్కుతుందన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. అంతేకాకుండా ఇవాళ స్కాలర్షిప్స్ పెంచాం, మెసేజెస్ పెంచామంటే ఈ వర్గాల యొక్క విద్యావసరాల కొరకు కాదని అడుగుతున్నా. ఎవరైతే విద్యకు దూరంగా ఉన్నారో, ఎవరైతే గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికి కూడా కుల వృత్తులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారో వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బీసీ వెల్ఫేర్ శాఖ ద్వారా 5,000 కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క సమగ్ర అభివృద్ధికి ఖర్చు చేయబోతున్నదే తప్ప వాళ్ళను చిన్న చూపు చూడడం కాదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని, కుల వృత్తులపైన ఆధారపడిన వాళ్ళను ఆర్థిక పరిపుష్టి కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు తప్ప మరొకటి కాదు. సరైన అవగాహన లేకుండా మాట్లాడొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను వారందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి మీ అందరికీ నేను ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మునుపెన్నడూ లేని విధంగా ఈనాడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి, సబ్బండ జాతులకు న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది. దయచేసి మీరు గమనించండి, వీటిని సద్వినియోగం చేసుకుందాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని విద్యాపరంగా ఎదిగి వచ్చి మన కాళ్ళపైన మనం నిలబడి మనము రాజకీయంగా చైతన్యవంతులమై మరి ముందడుగు వేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. ఐటీ సెక్టార్ ఇప్పుడు విజయవాడ వైపు చూస్తోందన్నారు మంత్రి లోకేష్.
ఓ సాఫ్ట్వేర్ సంస్థ విస్తరణ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన 2 ఏళ్లలో ఐటీలో 1,00,000 ఉద్యోగాలు తీసుకొచ్చేలా టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు ఆయన. హెచ్సిఎల్ కంపెనీ అమరావతిలో 5,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తుందన్నారు మంత్రి లోకేష్. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోనే 5 లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రం వస్తాయి. దానికి కార్యాచరణ పెట్టుకున్నాం. తొందరలోనే ఆ వివరాలని కూడా మీ అందరికి ఇష్టం జరుగుతుంది. మన రాష్ట్రంలో చదువుకున్న యువకులకి మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు ఉపాధులు వస్తాం ఖాయం. దానికి ఎలాంటి సందేహం లేవు. ఐటీ రావాలంటే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి. 3 దగ్గర మనం డెవలప్ చేయలేం, ఓవర్నైట్ చేయలేం. అందుకే మన ఆలోచన ఏంటంటే మన వైజాగ్ ఐటీ హబ్గా ఏర్పాటు చేద్దాం. రాయలసీమ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఏర్పాటు చేద్దాం. అమరావతిగా వచ్చేగల గవర్నెన్స్ ఉంటుంది, గవర్నెన్స్ క్యాపిటల్. ఇది మన రాజధాని. స్పెషలైజ్డ్ ఐటీ, స్పెషలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, స్పెషలైజ్డ్ ఐటీ అంతా అమరావతికి వస్తుంది. ఓటు బ్యాంకు కోసం బీజేపీ భారతీయ తత్వాన్ని హిందూ తత్వంగా మార్చే ప్రయత్నం చేస్తోందన్నారు సిపిఐ కేంద్ర కార్యవర్గ సభ్యులు నారాయణ. బీజేపీ దక్షిణ భారతదేశంలో ఎదగలేదని, దీంతో ఉత్తర దక్షిణ తేడాలు తీసుకొస్తోందన్నారు. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానంపై పోరాడటానికి త్వరలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నామన్నారు. చంద్రబాబు ఫిరాయింపుల్ని ప్రోత్సహించి ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు. మిర్చి మార్కెట్లో ధరలు విపరీతంగా పడిపోవడంతో రైతులు దారుణంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్ ఈ ప్రాంతాల్లో మిర్చి బాగా పండిస్తారు. ఖమ్మం, వరంగల్ 2 మార్కెట్లు కూడా మిర్చి మార్కెట్లు చాలా ప్రఖ్యాతిగాంచిన మార్కెట్లు ఇవి. ప్రపంచ మార్కెట్లో కూడా మిర్చి ధర 24,000 దాకా ఉంది. అయినప్పటికీ భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో రేటు ఉండి, అంతర్జాతీయ మార్కెట్లో రేటు ఉండి, కేవలం తెలంగాణలో మాత్రం రేటు పడిపోవడం అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారులు, దళారులు కుమ్మక్కై ప్రభుత్వం ఏమీ పట్టించుకునే పరిస్థితి వల్లనే ఈ రేట్లు ఇలా పడిపోయినాయి. రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఏ చర్య తీసుకోకపోవడం చాలా దారుణమైన విషయం. మార్కెట్ ద్వారా కనీస ధరకు మిర్చి కొనుగోలు చేయాలి. మార్కెట్లో మిర్చి రైతులకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి. 30 షార్ట్ బ్రేక్ తీసుకుందాం. యాక్షన్ న్యూస్. వారం క్రితం కాలిఫోర్నియాలో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన మధుకర్ రెడ్డి మృతదేహం భువనగిరికి చేరుకుంది. మధుకర్ మృతికి భార్య కారణమంటూ ఆమెపై దాడి చేశారు బాధితుడి బంధువులు. మధుకర్ భార్యను చితకబాదారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. మామా దా ఓ మామా లోపల
మామా దా ఓ మామా లోపలికి గుడివాడ శరత్ థియేటర్ దగ్గర టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 19వ వార్డు ఉప ఎన్నిక విజయోత్సవ ర్యాలీలో తలెత్తిన గొడవ కాస్త ఇరుపక్షాల మధ్య ఘర్షణకు దారితీసింది. టీడీపీ కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఎమ్మెల్యే కొడాలి కారులో అటువైపు వచ్చారు. దీంతో కాసేపు బాణసంచా కాల్చొద్దంటూ టీడీపీ శ్రేణుల్ని వైసీపీ వర్గాలు కోరాయి. ఇది కాస్త పరుష పదజాలాలు, తోపులాటలకు దారితీసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. చిత్తూరు జిల్లాలో 2 కార్పొరేటర్లు, 1 కౌన్సిలర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ విజయం సాధించింది. మున్సిపల్ కార్పొరేషన్లో 38 వార్డులకు నోటిఫికేషన్ విడుదల కాగా 33వ వార్డులో కటారి హేమలత ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. 38వ వార్డులో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి చెరుకూరి వసంత్ కుమార్ 1609 ఓట్లతో గెలిచారు. గతంలో ఇక్కడ వైసీపీ మద్దతుదారుడు కార్పొరేటర్గా ఉన్నాడు. ఇక పలమనేరు మున్సిపాలిటీలోని 23వ వార్డులో టీడీపీ అభ్యర్థి మదన్ మోహన్ 377 ఓట్లతో విజయం సాధించాడు. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని 9వ వార్డు ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన బోయే శాంతి 939 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ వార్డులో 2565 మంది ఓటర్లు ఉండగా 1395 ఓట్లు నమోదైనవి. అయితే పోటీలో టీడీపీ తరఫున బోయే శాంతి పోటీ చేయగా కాంగ్రెస్ తరఫున వడ్డే రాధ పోటీ చేశారు. కౌంటింగ్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లాలో 10th స్పాట్ ను బహిష్కరించారు టీచర్లు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న భాషా పండితుల అప్గ్రేడేషన్, వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేయాలంటూ జాక్టో, పాక్టో ఉపాధ్యాయ సంఘాలు స్పాట్ ను బహిష్కరించాయి. అయితే మరో 4 సంఘాలు మాత్రం విధులకు హాజరు అవుతాయని ప్రకటించారు. దీంతో వివాదం ముదిరింది. పరిస్థితి చేజారే ప్రమాదం ఉందని గ్రహించిన విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. స్పాట్ జరిగే కేఎస్ఆర్ కళాశాల వద్ద శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. ప్రస్తుతం జరుగుతున్న 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ చేస్తున్న ఉద్యోగులకు టీఏడీఏ పెంచడంతో పాటు సెంటర్లలో అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగులు స్థానిక లిటిల్ ఫ్లవర్ స్కూల్ ముందు ధర్నా నిర్వహించారు. ప్రారంభిస్తూ సమాజంలో తలెత్తుకొని ఆర్థికంగా నిలబడ్డం అంటే ఆటంకంగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఏర్పడింది గత సంవత్సరమే. కర్నూలు జిల్లా మంత్రాలయంలో 3వ తరగతి విద్యార్థి స్కూల్ కు వెళ్లనంటూ వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. బలవంతంగా స్కూల్ కు పంపితే ట్యాంక్ పై నుంచి పడి చనిపోతానంటూ బెదిరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నచ్చజెప్పడంతో ఆ విద్యార్థి కిందకు దిగాడు. దీంతో కథ సుఖాంతమైంది. స్కూల్లో తోటి స్నేహితులు నల్లగా ఉన్నావంటూ ఏడ్పిస్తుండడంతో వాటర్ ట్యాంక్ ఎక్కాడు ఈ విద్యార్థి. 2 రోజులుగా స్కూల్ కు వెళ్లడం లేదు. అయితే తండ్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరికి ఇలా వాటర్ ట్యాంక్ ఎక్కాడు ఈ విద్యార్థి.
తాను స్కూల్కు వెళ్లేది లేదంటూ ఖరాఖండిగా చెబుతున్నాడు. ఎటకేలకు పోలీసులు అతనికి నచ్చజెప్పడంతో ట్యాంక్ దిగొచ్చాడు. న్యూస్ పాక్ వ్యతిరేకంగా నాగ్పూర్ లో భారీ ఆందోళన చేస్తున్నారు. భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ ను గూఢచారిగా చూపిస్తూ అక్కడి సైనిక కోర్టు మరణశిక్ష విధించడాన్ని వారు తప్పుబట్టారు. ఇండియాను ధైర్యంగా ఎదుర్కోలేని పాక్ ఇలా అడ్డదారిలో గూఢచారి ముద్రలు వేస్తోందని మండిపడ్డారు. పాక్ దిష్టిబొమ్మను నిరసనకారులు దహనం చేశారు. కులభూషణ్ క్షేమంగా భారత్ రావాలని ప్రార్థనలు నిర్వహించారు. దీనిపై ప్రధాని మోదీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ జోక్యం చేసుకోవాలని కోరారు. మరోవైపు బీహార్ రాజధాని పాట్నాలో కూడా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. ఎల్జేపీ యూత్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఫోటోను చెప్పులతో కొడుతూ తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే భారత్ లో పాక్ హైకమిషన్ అబ్దుల్ బాసిత్ ఫోటోతో కూడా నిరసన తెలిపారు. పాక్ వైఖరి మార్చుకోవాలంటూ నినాదాలు చేసిన యువకులు దీనిపై భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ అంశంపై సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు భారత్తో పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్. కులభూషణ్ విషయంలో సరైన విచారణ జరగలేదన్న వాదనను ఏకీభవిస్తారా అని ప్రశ్నించగా ఆయన దానిపై స్పందించకుండానే వెళ్లిపోయారు. Basit sir, don't you think Kulbhushan Yadav has not given a fair trial by Pakistan? Basit sir, don't. కులభూషణ్ జాదవ్ అంశంపై రాజ్యసభలో ప్రకటన చేశారు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్. జాదవ్ కు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. విచారణ నిష్పక్షపాతంగా జరగలేదని ఏకపక్షంగా వ్యవహరించారని చెప్పారు. ఈ విషయంలో ఎంతవరకైనా వెళతామన్నారు కేంద్ర మంత్రి. జాదవ్ కుటుంబ సభ్యులతో తాను టచ్ లో ఉన్నానని చెప్పారు. Jadhav was doing business in Iran and was kidnapped and taken to Pakistan. The exact circumstances are unclear and can only be ascertained if we have consular access to him. Accordingly, from the time his abduction was known, our High Commission in Islamabad has continuously pressed Pakistani authorities for such access. Although this is provided for by international law and is deemed a norm in international relations, the government of Pakistan did not permit it. That itself. కులభూషణ్ విషయంలో కేంద్రం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు లోక్సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే. ఎలాంటి ఆహ్వానం లేకుండానే గతంలో పాకిస్తాన్ వెళ్లిన మోదీ ఈ విషయంలో కనీసం ఫోన్ చేసి మాట్లాడలేరా అని ప్రశ్నించారు. అయితే ఇలాంటి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేయడం సరికాదన్నారు లోక్సభ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్. भारत के लोग इसे सोची समझी हत्या समझेंगे। ये बेहद महत्वपूर्ण है कि हमारे उच्चायों को जानकारी तक नहीं दी गई कि कुलभूषण जाधव का ट्रायल चल रहा है। जाधव को ईरान से अपहरण किया गया था। पाकिस्तान द्वारा किसी तरह की राजनीतिक पहुंच नहीं दी गई। अगर उसे फांसी होती है तो एक सोची समझी हत्या, इसको मर्डर हम कहेंगे। पाकिस्तान के रवैया का इससे भी अंदाजा लगा जा सकता है कि भारत की तरफ కులభూషణ్ జాదవ్ ను కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు ఎంపీ అసద్. జాదవ్ విషయంలో పాకిస్తాన్ ఉరిశిక్ష విధిస్తుందని తెలిసి మోదీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ఆయన ప్రశ్నించారు. జాదవ్ ను మోసం చేసి ఇరాన్ నుంచి పాకిస్తాన్ తీసుకెళ్లారని, మోదీ తన పరపతిని ఉపయోగించి అతన్ని కాపాడాలని అసద్ డిమాండ్ చేశారు. पाकिस्तान की मिलिट्री अदालत एक अदालत नहीं है बल्कि एक बनाना अदालत है, जहां पर बगैर किसी एविडेंस के, बगैर किसी प्रूफ के उन्होंने फैसला दिया है। यकीनन इस शख्स को, हमारे हिंदुस्तान के शहरी को एक धोखा देकर ईरान से उसको पकड़कर लाए और सारी दुनिया के सामने इस तरह का एक नाटक कर रहे हैं। तो मैं सरकार से इस बात का मुतालबा करता हूं कि आपके पास बहुत बड़ी ताकत है,
आपके पास इन्फ्लुएंस है, आप उसका इस्तेमाल क्यों नहीं कर रहे? और मैं यहां पर सियासत नहीं कर रहा हूं, आपको तो मालूम होना चाहिए था कि इस तरह का फैसला आने वाला है। तो इसलिए बेहद जरूरी है कि क्या ये सरकार జాదవ్కు కేంద్రం అండగా ఉంటుందని స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేయడంతో సభలో ప్రకటన చేశారు రాజ్నాథ్ సింగ్. सदस्यों ने बताया कि वह इंडियन नेवी के एक रिटायर्ड ऑफिसर हैं और उसके बाद चाबहार ईरान में वो एक छोटा मोटा बिजनेस करते थे और स्थानीय ईरानी सिटीजन उनका वह पार्टनर भी था और उस बिजनेस के सिलसिले में ही वो तेहरान और హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడ నుంచి తాడ్బండ ఆంజనేయ స్వామి ఆలయం వరకు యాత్ర జరగనుంది. సుమారు 27 కిలోమీటర్ల యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా దేవరకొండలో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆంజనేయ స్వామి గుడి నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణ పురవీధుల్లో కొనసాగింది. భక్తి పాటలతో పట్టణంలో ఆంజనేయ స్వామి రాముల వారిని ఊరేగించారు. ఈ ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వాడవాడల్లో హనుమాన్ శోభాయాత్రలు రామాంజనేయ స్మరణ మధ్య సాగుతున్నాయి. ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. అటు ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలతో పాటు మంచిర్యాల జిల్లాల్లో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కాగజ్ నగర్ లో శోభాయాత్ర జరిగింది. కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. మాడవీధుల్లో రథంపై ఊరేగుతున్న రాముల వారిని భక్తులు భారీగా దర్శించుకున్నారు. ఇవి 30/60 విశేషాలు. నెక్స్ట్ హెర్ డాక్టర్ ప్రసారం అవుతుంది. నమస్తే.